నమస్తే బీసీఎన్ న్యూస్ తో మీ ముందున్నది ఆనంద్ రాజ్ కుమార్. ఈనాటి వార్తలను ముఖ్యాంశాలు. ప్రకాశం జిల్లాలో ఆగస్టు 2వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన, అధికారులతో కలిసి ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి డిబివి స్వామి. నర్సాపురం నుండి శ్రీశైలంకు ఆధునాతన సూపర్ లగ్జరీ నూతన సర్వీసు ప్రారంభం. భీమవరం కొత్త బస్టాండ్ వద్ద లాంఛనంగా ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు. అన్నదాత సుఖీభావ పథకంలో భాగంగా రైతులకు ఏడాదికి 20,000 వారి ఖాతాలో జమ చేస్తాం. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారాం లక్ష్మి వెల్లడి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న గాలి జనార్దన్ రెడ్డి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ప్రకాశం జిల్లా దర్శి మండలం తూర్పు వీరాయపాలెం గ్రామంలో ఆగస్టు 2వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన పురస్కరించుకుని ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అన్నదాత సుఖీభవ పథకం క్రింద రైతులకు ఆర్థిక సహాయం పంపిణీ చేయడంతో పాటు వారితో సీఎం ముఖాముఖి నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా దర్శి ప్రాంత సమస్యలపై నేరుగా అక్కడి ప్రజలతో చర్చించనున్నారు. ఈ నేపథ్యంలో సభా ప్రాంగణానికి అనుకూలమైన స్థలాలను ఎంపిక చేసేందుకు మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, టీడీపీ నాయకులు, అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రైతులకు అండగా ఉంటూ రైతుల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. రేపు 2వ తేదీన మన ప్రీతం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దర్శి నియోజకవర్గం వీరాయపాలెం గ్రామానికి అన్నదాత సుఖీభావ కార్యక్రమం ప్రారంభోత్సవానికి రావడం జరుగుతుంది. ప్రభుత్వం మేము ఏదైతే చెప్పామో సూపర్ 6 హామీల్లో చెప్పినవన్నీ అమలు పరుస్తున్నాం. కేంద్రం ఇచ్చేటువంటి నిధులకు తోడు అదనంగా 14,000 కలిపి 20,000 రూపాయలు అన్నదాత సుఖీభావ రైతులందరికీ ఇస్తామని చెప్పడం జరిగింది. అందులో మొదటి విడతలో భాగంగా కేంద్రం ఇచ్చే 2,000, రాష్ట్ర ప్రభుత్వం 5,000 కలిపి 7,000 రూపాయలు 2వ తేదీ ఇక్కడ మనకి ముఖ్యమంత్రి గారు లాంఛనంగా అకౌంట్స్లోకి ట్రాన్స్ఫర్ చేసే విధంగా కార్యక్రమం తీసుకుంటున్నారు. రైతు కష్టాల్లో ఉన్న ఎప్పుడు కూడా మా ప్రభుత్వం అండగా ఉంది. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఇచ్చేటువంటి దాని తోడు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నాం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు సహకారంతో ఈ ఎన్డీఏ ప్రభుత్వం మేము ముందుకెళ్తా ఉన్నాం. రైతులు కష్టాల్లో ఉన్నప్పుడు మొన్ననే ఈ ప్రాంతంలో ఇందాకే చెప్తున్నారు, బర్లీ రైతులు కష్టాల్లో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నేరుగా కొనుగోలు చేసి ఆదుకున్నాం. ఎప్పుడు లేని విధంగా ఎర్లీగా కాలువలకు నీళ్లు కూడా మా ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ప్రతి రైతు కూడా 2 పంటలు ఉండాలనేది, అదేవిధంగా రైతు కళ్ళల్లో సంతోషం ఉండాలనేది, మద్దతు ధర ఇప్పుడు ఆయిల్ పామ్ కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకున్నాం మొన్న. అదేవిధంగా టొబాకోని ఆదుకోవడం జరిగింది. రైతులు ఎక్కడున్నా కానీ ధాన్యానికి గోదావరి జిల్లాలో ప్రభుత్వం కొనుగోలు చేసి 24 గంటల్లోనే వాళ్ళ అకౌంట్లో జమ చేయడం కూడా జరిగింది నిధుల్ని. ఈ విధంగా రైతుల కోసం ఉన్నాం. ఎక్కడ సంక్షేమం వచ్చినా ముందుకెళ్తున్నాం. కొత్తగా రైతుల కోసం మనం పట్టాదారు పాస్ పుస్తకాలు గత ముఖ్యమంత్రి తన ఫోటోలతో వేసుకుంటే రాజముద్రతో వాళ్ళ హక్కులతో పట్టాదారు పాస్ పుస్తకాలు కూడా ఈ నెలలోనే మేము పంపిణీ చేయబోతున్నాం. ఈరోజు అన్నదాత సుఖీభావతో పాటు మనకి ఉచిత బస్సు కూడా ఆగస్టు నెలలో ప్రారంభించబోతున్నాం. ఆగస్టు నెలలోనే రైతులకు పట్టాదారు పాస్ పుస్తకం కూడా పంపిణీ చేయబోతాం. ఇందాకే చూసాం, గత ముఖ్యమంత్రి పేర్ల నుండి రాళ్లను కూడా ఈ గ్రామంలో చూడడం జరిగింది. అంటే వాళ్ళకి ఈ పనులనే తప్పితే రైతుల సంక్షేమం వాళ్ళకి పట్టలేదనే విషయాన్ని మీకు తెలియజేసుకుంటూ ముఖ్యమంత్రి గారు ఇచ్చే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటా ఉన్నాం. అద్భుతంగా ఫలితాలు వస్తున్నాయి, మంచిగా రాణిస్తున్నారు. వాళ్ళకి మెరుగైనటువంటి శిక్షణలు ఇస్తామంటే వైకాపా మోకలు ఈరోజు తిరువూరులోను, అదేవిధంగా విశాఖపట్నంలోను కృష్ణాపురం స్కూల్లో బలవంతంగా లోపల పోయి కండవలు వేసుకొని పాలు దొర్లించటం, వీరంగాలు దొక్కారు. చదువుకునే పిల్లలకు నేర్పాలి. ఇదా మీరు ఎట్లాగా రౌడీ బతుకులు బతుకుతున్నారు? పిల్లలకి ఒక మంచి పద్ధతిలో తీసుకున్నాం. శ్రీకృష్ణాపురంలో అయితే ఐఐటి నీటి కోచింగ్ సెంటర్ పెట్టాం. గతంలో మేము అక్కడ విజిట్ చేశాను, పద్ధతి చక్కగా ఉన్నాయి. ఈరోజు పిల్లల విద్య, ఆరోగ్యం అన్ని విధాలు ఉన్నాం. మేము 300 కోట్ల రూపాయలు 13 నెలల్లో మేము నిధులు ఇవ్వడం జరిగింది. రిపేర్లకు 143 కోట్లు, టాయిలెట్స్కి 58 కోట్లు, కొత్తగా హాస్టల్ భవనాల నిర్మాణం కోసం 100 కోట్లు. ఇంత పెద్ద మొత్తంలో చరిత్రలు మేము ఇస్తే మీరు పురదల్లే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి తప్పుడు పనులు చేయొద్దు. మీ ప్రిన్సిపాల్ పిల్లల్ని భయపానికి గురి చేశారు. మీకు ఎవరిచ్చారు ఈ హక్కు? అక్రమంగా స్కూల్లో చొరబాటు చేసి పిల్లల్ని భయపెడతా వాళ్ళంతా సంతృప్తికరంగా ఉన్నా కానీ ఇలాంటివి చూస్తే వీడియోలు కూడా చాలా దారుణంగా ఉన్నాయి. ఇలాంటి తప్పుడు చర్యలు చేస్తే మాత్రం చట్టపరంగా మేమే చర్యలు తీసుకుంటామని చెప్పి నేను హెచ్చరిక చేస్తాను.
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం క్రొత్త బస్ స్టేషన్ నుండి శ్రీశైలం నూతన సూపర్ లగ్జరీ సర్వీసును ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కొత్తగా నర్సాపురం నుండి శ్రీశైలం సూపర్ లగ్జరీ సర్వీస్ ప్రారంభించడం జరిగిందని, నర్సాపురం, పాలకొల్లు, భీమవరం, విజయవాడ, గుంటూరు, నర్సరావుపేట, వినుకొండ, కుంట, దోర్నాల మీదుగా శ్రీశైలం వెళ్లి ఈ సర్వీసును నర్సాపురం, పాలకొల్లు, భీమవరం పట్టణ ప్రజలు, వ్యాపారస్తులు, శివభక్తులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. నర్సాపురంలో రాత్రి 7 గంటలకు బయలుదేరి శ్రీశైలం పుణ్యక్షేత్రానికి ఉదయం 8 గంటలకు చేరుకుని తిరిగి శ్రీశైలం నుండి రాత్రి 7:45 గంటలకు బయలుదేరి ఉదయం 8:45 గంటలకు నర్సాపురం చేరుకుంటుందని అన్నారు. రవాణా సంస్థ వారు మన భీమవరం పట్టణానికి భీమవరం నుంచి శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకోవడానికి బస్సు ఏర్పాటు చేశారు. నరసాపురంలో రాత్రి 7 గంటలకు బయలుదేరి 8 గంటలకు భీమవరం వచ్చి తెల్లారి ఉదయం 7 గంటలకు శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవస్థానానికి వెళ్తుంది. భక్తులందరికీ ఉపయోగపడే విధంగా ఈ బస్సు రోడ్డు రవాణా సంస్థ వారు ఏర్పాటు చేయడం జరిగింది. దీనివలన మన ప్రాంత వాసులు డైరెక్ట్గా బస్సు ఎక్కి శ్రీశైలం వెళ్ళి స్వామివారిని దర్శించుకునే అవకాశం కలిగింది. భక్తులందరూ కూడా ఉపయోగించుకున్నట్లయితే సూపర్ లగ్జరీ బస్సు చాలా సౌకర్యవంతంగా సేఫ్టీగా కూడా ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా భక్తులందరూ కూడా ఈ బస్సును ఉపయోగించుకోవాలని చెప్పి భీమవరం బస్ కాంప్లెక్స్ నుండి గౌరవ శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు గారి యొక్క కృషితోటి ఇక్కడ నరసాపురం నుండి శ్రీశైలానికి ఒక సూపర్ లగ్జరీ బస్సును ఏర్పాటు చేయడం చాలా అభినందనీయం. మరి ఈ ప్రాంతం నుండి అధిక సంఖ్యలో శ్రీశైలం భక్తులు ఎంతో మంది వెళ్తూ ఉంటారు. వారు చాలా ఇబ్బందులు పడేవారు. గతంలో వెళ్ళాలంటే ట్రైన్ మీద వెళ్ళి 1-2 బస్సులు మారి శ్రీశైలం చేరుకున్నటువంటి పరిస్థితి ఉండేది. అటువంటి సమస్యను నివారించే విధంగా మన శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు గారు ఆర్టీసీ యాజమాన్యంతో సంప్రదించి బస్సును ఏర్పాటు చేయడం చాలా అభినందనీయం. నరసాపురం నుంచి మరి 7 గంటలకు బయలుదేరడం, ఇక్కడ 8 గంటలకు రావడం, వెళ్ళారు 7 గంటలకల్లా అక్కడికి రావడం, మళ్ళీ అదే రోజు భక్తులు దర్శనం చేసుకుని సాయంత్రం 7 గంటలకు మళ్ళీ ఇదే బస్సు మీద మళ్ళీ తిరుగు ప్రయాణం కావడం కూడా చాలా సౌకర్యవంతంగా ఉంటుందని చెప్పి ఆర్టీసీ వారికి మా భీమవరం పట్టణ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను. మన జిల్లా వాసులకి డైరెక్ట్గా శ్రీశైలం తీసుకెళ్ళడానికి ఈ సర్వీస్ చాలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఈ సర్వీసు ప్రతిరోజు 7 గంటలకు నరసాపురం, సాయంత్రం 7 గంటలకు నరసాపురంలో బయలుదేరి పాలకొల్లు మీద భీమవరం 8 o'clock చేరుకుని ఇక్కడ నుంచి 8కి బయలుదేరి మార్నింగ్ 7 శ్రీశైలం వెళ్తుంది. సో ఈ సర్వీస్ని మన భక్తులు మన జిల్లా వాసులు బాగా వాడుకుని సర్వీస్ సక్సెస్ చేస్తారని. తిరుగు ప్రయాణంలో నైట్ 7:45కి శ్రీశైలంలో బయలుదేరి మార్నింగ్ 8:45కి నరసాపురం చేరుతారు. సో నైట్ వెళ్ళిన వాళ్ళు ఉదయం అక్కడ దిగి దర్శనం చేసుకుని మళ్ళీ తిరిగి ఇదే బస్సు రావడానికి కూడా ఈ టైమింగ్స్ అనుకూలంగా ఉంటాయని అనుకుంటున్నాను. నరసాపురం నుంచి శ్రీశైలం మనకి సూపర్ లగ్జరీ బస్సు ఛార్జీ 800 రూపాయలుగా డిసైడ్ చేసాం. భీమవరం శ్రీశైలం 750 రూపాయలుగా డిసైడ్. సో ప్రయాణికులందరూ కూడా ఈ సౌకర్యం వినియోగించవచ్చు.
పార్లమెంట్ సమావేశాల వేదికగా దేశవ్యాప్తంగా ఐటీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ తనదైన శైలిలో గళమెత్తారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని అభివృద్ధి చేసే లక్ష్యంతో దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక ఆర్థిక మండళ్లలో ఐటీ ఉద్యోగులకు ప్రత్యేకంగా నివాస గృహాల కోసం స్థలాలు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని లోక్సభ 0 అవర్లో ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కోరారు. దేశవ్యాప్తంగా 351 ప్రత్యేక ఆర్థిక మండళ్లలో 226 ఐటీఈఎస్ కంపెనీలకు కేటాయించగా బెంగళూరు, హైదరాబాద్, గురుగ్రామ్, పూణే, చెన్నై వంటి నగరాల్లో ఐటీ రంగం వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. అయితే ఈ క్లస్టర్లలో పనిచేసే లక్షలాది యువకులకు ప్రధానంగా నివాస సమస్య ఎదురవుతుందన్నారు. కేంద్రం దీనిపై దృష్టి సారించి ఐటీఈఎస్ సెజలలో లేదా సమీపంలో నివాస గృహాల నిర్మాణానికి స్పష్టమైన జాతీయ మార్గదర్శకాలు జారీ చేయాలని కోరారు. Speaker, India today stands as undisputed leader in global IT exports. From about 23 billion in 2005, export has grown 200 billion in 2025. It directly employs 50 lakh Indians, support millions in ancillary services. A significant part of this success is rooted in special economic zones. Out of 351 economic zones, nearly 226 are IT and IT-enabled services. Cities like Bengaluru, Hyderabad, Gurgaon, Pune and Chennai owe much of their global statures through these thriving IT clusters. Yet we have built the world-class office spaces in IT SEZs. We have left behind the very poor people who power them. Across India's tech corridor, lakhs of young professionals, many of them first-generation white-collar workers, migrate in search of opportunity. But what they encounter is harsh reality, sky-high housing costs, long hours commute, and daily struggles to balance work and life. In Bengaluru example, near IT corridors, 40 to 60% of an average tech worker's salary. In Gurgaon and Pune, 1.5 to 2 hours daily commutes. For women professionals, these challenges are not just about convenience. There raises safety, equity, and workforce retention concerns. Sir, SEZ Acts permits residential and social infrastructure in non-processing areas. Yet there is no additional clarity, consistency, or urgency in implementation. As a result, developers remain hesitant and state approvals are patchy. Sir, from China, Shenzhen, a small fishing village has transformed into 400 billion tech company, means tech economy through integrated SEZ plannings. A GIFT city in Gujarat demonstrates the integrated living and workspaces lead to higher productivity, better retention and improved quality of life. I ask the Government of India and Ministry of Commerce to issue a clear national guidelines to enable residential housing within the adjacent IT SEZs. Uniform approval, timeline, sustainability standards and affordability norms. This is not merely a weak policy tweak, it is a structural reform that will ease urban congestions and lower carbon emissions through walk-to-work models, improves retention and safety especially for women, strengthens India's competitiveness in attracting global investment and talent. If SEZs are remain centers of economic excellence, they must become the centers of dignity, inclusivity and livability. Let us not allow the people behind India's digital success to left behind in the very cities they are building. Thank you, sir. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.